హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుదీనా మొక్కలు ఎలా నాటాలని చెప్పేసి చూసుకుందాం. సో చిన్న చిన్న ట్రే కానీ ఇక్కడ పడితే అక్కడ కొంచెం పెడితే అది మురిగిపోయి ఎండిపోయే ఛాన్సెస్. సో ఈసారి మనం ఏం చేసామంటే ఒక పాట్ తీసుకొచ్చాము పెద్దది. సో ఫుల్ సైజ్ పాటు దీంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మంచిగా గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. సో దీనికి హోల్స్ అనేది పెడదాం ఇప్పుడు. సో దానికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు హోల్స్ పెట్టుకుంటున్నాము. ఇది జస్ట్ సింపుల్, జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ని ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. ఒక హోల్ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండాలంటే కనీసం హోల్స్ ఒక 2 ఉండాలి, పెద్దగా ఉండాలి. లేదంటే మట్టి పచ్చిగా ఉంది, దాంట్లోనే ఏర్లు మురిగిపోతాయి. సో మనం హోల్స్ పెట్టుకున్నాం. ఈ హోల్స్ సరిపోతాయి, లేదంటే కొంచెం పెద్దగా పెట్టుకున్నాం. రైట్, ఇప్పుడు ఇందులోకి మనం మట్టి పోసుకుందాం. ఓకే, లైట్గా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండడానికి కింద నేను ఇసుక యూజ్ చేస్తున్నాను. సో కొంచెం ఇసుక యూజ్ చేస్తే ఏమంటే వాటర్ వచ్చేసినవి బయటకు వెళ్ళిపోతాయి, కింద వరకు వస్తాయి. అండ్ మట్టి పోసుకున్నాం. మధ్యలో కొంచెం లైట్గా కంపోస్ట్ వేసుకుందాం. ఇది కంపోస్ట్ అని జస్ట్ లైట్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసింది మట్టి. అయితే దోమలు, సాయంత్రం అయితే దోమలు బయట కూర్చొని పని. వాటర్. ఇప్పుడు మనం పుదీనా కాడలు తీసుకొస్తాము. పుదీనా కట్ట, ఇందులో కొన్ని వేర్లు ఉన్నాయి, లైట్గా ఉన్న వేర్లు. ఇందులో నుంచి కొంచెం ముదిరినవి అయితే వేర్లు త్వరగా వస్తాయి. సో ఇందులో కొంచెం లావులావు ఉన్న వేర్లు వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా వేర్లు, వీటికి లైట్గా వేర్లు వచ్చింది. చూస్తున్నారు కదా లైట్గా వీటికి మంచిగా వేర్లు ఉన్నాయి. ఇవి యాక్చువల్గా వీటికి వేర్లు లేకుండా మీరు ఏం చేస్తారంటే ఒక వాటర్లో 2 to 3 days మీరు వాటర్లో జస్ట్ అలా డిప్ చేసి ఉంచండి. 3 days తర్వాత చూస్తే మీకు మంచిగా వైట్ కలర్ అది ఏమంటారు వేర్లు వస్తాయి. వాటిని కూడా మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్ ఇవి కొమ్మలు ఇప్పుడు లైట్గా ఉన్నాయి, జస్ట్ వేర్లు కొంచెం ఉన్నాయి. సో ఇవి డైరెక్ట్ ఇవి తీసేసి పెట్టుకుంటున్నాం. మీ దగ్గర ఒకవేళ వేర్లు లేనివి ఉంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. వాటర్ పోసి పెట్టాము. లైట్గా మనం వాటర్ పోసుకున్నాం ఫస్ట్, కొంచెం మెత్తగా ఉండడానికి. ఓకే, లైట్గా వాటర్ చల్లేద్దాం. కొంచెం మెత్తబడుతుంది పైన. సో చిన్న చిన్న కొమ్మలు బట్టి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు వాటర్లో కూడా.
ఇప్పుడు ఆకులు బీకేసి పెడుతున్నా, ఎందుకంటే ఇది త్వరగా వస్తాయని చెప్పేసి కూడా కొంచెం ఆకులన్నీ తీసేసి డైరెక్ట్గా పెడుతున్నాం. చిన్న చిన్న ముద్దులు ఉంటాయి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం లైట్గా ఇట్లా మట్టి దగ్గరికి అనుకొని నీళ్ళు వస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ కాకుండా జస్ట్ ఇలా అంటే సపోర్ట్ ఉంటుంది, వాటర్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇవి నాటుకున్నాము. దీని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఒక 3 days తర్వాత చూద్దాం. అండ్ ఎలా మొలకలు వచ్చాయి, దీని రిజల్ట్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.